దర్శన్ వీడియో తీయాలి దేవిలా సినిమా లైసెన్స్ ఫర్ భాగ్యశ్రీ ఫ్యాన్స్ పోయి ప్రెస్ మీట్ లో చూసుకోరు సినిమాలో కనిపించదు సినిమాలో 5 నిమిషాలు కనిపిస్తుంది ఆ పాట రా నేను మంచిగా ఏదో ఏదో గమ్మత్తుగా గమ్మత్తులో పెట్టింది సినిమా అయిపోయేసరికి పాట లేదు నేను ఇంకా భాగ్యశ్రీ వావ్ వేసుకో బీజం వేసుకో ఎలా హే రా హే రా హే లా 7:30 షోకి 7 పోతున్నాం రిక్లెస్ బిహేవియర్ రా నువ్వు నేను బీరం కూడా నుంచి వస్తుంటే మీకేంది బ్రో మా నైట్ షిఫ్ట్ కష్టాలు మీకేం తెలుసు చిల్ బ్రో చిల్ అయినో నీ ఫ్రస్ట్రేషన్ దాని మీద కాదు ఇంకా దేని మీద ఉంది చెప్పు ఏం లేదు బాగుంది సినిమా బాగుందని ఒక పాట రా నేను మంచిగా ఏదో ఏదో గమ్మత్తుగా గమ్మత్తులో పెట్టింది సినిమా అయిపోయేసరికి పాట లేదు నేను ఇంకా భాగ్యశ్రీ వావ్ వావ్ అనుకున్నాం కానీ ఆడ ఏం కాలే బట్ ఓవరాల్ మూవీ ఇస్ గుడ్ అంటే మూవీ గుడ్ ఏంటంటే ఇండివిజువల్ గా బాగున్నాయి అందరు అన్ని కలిపి మూవీ ఇచ్చిన తర్వాతనే కొంచెం అప్ టు ద మార్క్ ఎక్స్పెక్టేషన్ కాలేదు. సో ఏం మిస్ అయిందంటే మనకి ఫస్ట్ థింగ్ ఈ జానర్లు అలవాటు అయిపోయినాయి. ఈ క్లైమాక్స్ లో ఇట్లా ఇట్లా చూపించి సెకండ్ పార్ట్ కి పేస్ట్ చేయడం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే గుర్తొచ్చింది టీజర్ లా ఎన్టీఆర్ తోటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు కదా సేమ్ అదే ఈ నాగవంశాడు పోయి ఎన్టీఆర్ కాలం మొక్కి సినిమా అంతా ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అదే ఇచ్చినా కూడా క్రేజీ ఉండేది. అయిపోయి కొంచెం ఎలివేషన్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ దేవరకొండ మన కొండన మంచి చేసిండు అనుకో క్రేజీ చేసిండు బట్ దెన్ సంథింగ్ ఎలివేషన్స్ మిస్సింగ్ లైక్ ఫర్ భాగ్యశ్రీ ఫ్యాన్స్ పోయి ప్రెస్ మీట్ లో చూసుకోరు సినిమాలో కనిపించదు సినిమాలో 5 నిమిషాలు కనిపిస్తుంది. ఒకవేళ మనకి కలిపి పెడితే అప్పుడు సినిమా స్లో ఉంది అంటుండే. సో ఓకే కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. అనిరుద్ధ్ ఈ జోనర్ లో ఎక్కువ అండ్ ఇంపార్టెంట్లీ ఐ డెంట్ ఫీల్ లైక్ దిస్ ఇస్ గౌతమ్ పేరు కంప్లీట్ పేరు గౌతమ్ తిన్నానూరి మనం ఫిలిం లాగా అనిపించలేదు. ఎందుకంటే వానికి కూడా కొత్త ఎక్స్పెరిమెంట్ ఇది మళ్ళీ రావాలి చూసిన జరిగి చూసిన రెండు కొంచెం మంచిగా విన్ ఒక అక్కడ అర్థమవుతుంది మనకి. బట్ దీంట్లో నోవేర్ లైక్ అంటే ఇఫ్ అట్లానే ఎక్స్పెక్ట్ చేసి పోతే కాదు. ఇట్స్ డిఫరెంట్ లైక్ మనోడు కూడా కొత్త జానర్ ని సెలెక్ట్ చేసుకోండు కొత్తగా ఎమోషన్స్ మీద ఎక్కువ ఉంటది. ఈడ కూడా ఎమోషన్ ఫుల్ ఆఫ్ చేసిండు. ఆ బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. దీంట్లో చెప్పాలంటే అనిరుద్ధి అన్న అంటే సాంగ్ ఇండివిజువల్ విన్నప్పుడు ఈడు ప్రజా అంటే ఈడే వాడుతుంది అనిపించింది కానీ స్క్రీన్ మీద బాగుండే చూస్తున్నప్పుడు ఆ పాటకు మంచిగా అనిపిస్తుంది. యా సో ఓవరాల్ బాగుంది మూవీ చూడొచ్చు. రివీల్ కూడా బాగుంది. అంటే మళ్ళా మనం మాట్లాడుతుంది కాదు ఆ టాటూ సీన్ అయినా ఏదన్నా బాగుంది. చెప్పు బ్రో ఇంకా అన్ని టాటూ సీన్ ముస్లాం అక్కడ నుంచి అన్ని చెప్పేసాయి. ఓకే యా నేను ఫ్యాన్ కాకపోయినా హై అనే చెప్తా బికాస్ చూడొచ్చు మంచిగా ఉంది మూవీ. అంటే మన ఎగ్జాక్ట్లీ మనకి వీళ్ళు వెయిట్ చేస్తుంటారు. వీళ్ళకి ఆ పేషెన్స్ ఉంటది. పోతుంది అని నార్మల్ ఇట్లా సినిమాలో ఓన్లీ మూవీ చూసే వాళ్ళకి మాత్రం కొంచెం స్లో అనిపిస్తారు. సో చిన్న ఎక్స్పెక్టేషన్ తోటి కూర్చున్నా నేను కి ఈ మూవీ అన్న మొత్తము దీంట్లో ఫుల్ ఇదే పార్ట్ లో మొత్తం ఒకటే పార్ట్ లో కంప్లీట్ అయిపోతే బాగుంటా అన్న ఒక ఎక్స్పెక్టేషన్ కూర్చున్నా. నేను ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఇన్ని క్యారెక్టర్స్ ఆడు పెట్టిండు అంటే ఒకటే అట్లా అయిపోదు అని. బట్ దెన్ ఓకే కూల్ దట్స్ ఓకే. ఇక మనకు అలవాటు అయిపోయింది. సలార్ దేవరా కింగ్డమ్ వెయిట్ చేద్దాం.